హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రథసప్తమి కదా. మా ఇంట రథసప్తమి పూజ నేను ఎలా చేసుకుంటానండి. అలా వెండి సూర్య భగవానుడి విగ్రహానికి గంధము బొట్టు పెట్టుకొని అలంకరించుకొని దీంట్లో పెట్టుకొని స్వామివారిని అలా ఆవాహన చేసుకున్న తర్వాత చిక్కుడు ఆ కాయల్ని నేను ఇలా సాంబ్రాణి పుల్లలతో రథంలా చేసుకుంటానండి. అలా స్వామివారిని అలంకరించుకొని గ్యాస్ పొయ్యి మీద పిడకలు అమర్చుకొని ఆవు పాలతో పొంగల్ చేసుకొని, మామూలుగా అయితే పిడకలతో పొయ్యిలాగా అమర్చుకొని అలా చేసుకుంటారండి. ఈ కలియుగంలో అన్నీ దొరకవు కదా, అన్నీ అందుబాటులో ఉండవు. అన్నీ ఉన్నా మనకు చేసే విధానం కూడా చేతవ్వాలి కదా. అందుకని ఇలాగా చేసుకొని మమ అనిపించుకుందామండి. అసలు వదిలేయకూడదు, శాంతం పూర్తిగా మానేయకూడదు. మన ఆధ్యాత్మికత అప్పుడప్పుడు ఇలాగా మర్చిపోకుండా నెరవేర్చుకుందాం. ఉన్న ఆ స్వామివారి సేవలు ఇలా చేసుకుందామండి. ఇలా పసుపు గౌరమ్మని పూజ చేసుకొని ఇలాగ సూర్యనారాయణమూర్తికి దీపారాధన చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని 5 ఆకుల్లో పొంగలి పెట్టుకొని స్వామికి పూజ చేసుకుంటామండి. మీరు ఎలా చేసుకుంటారు? మీరు ఇలాగ చేసుకుంటారా? మీరు ఏ విధానాల్లో చేసుకుంటారో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. ఇలా మా సూర్యనారాయణకి కర్పూర హారతి ఇచ్చుకొని పూజ ముగించుకున్నానండి నేనైతే.